ప్రముఖ సంస్థ అయినటువంటి ఎయిర్ బస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఎయిర్పోర్ట్ జాబ్కి సంబంధించిన ట్రైనింగ్ ఇంటర్న్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు ఈ యొక్క ఎయిర్ బస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు. ఈ కంపెనీలో ఈ యొక్క ఎయిర్ బస్లో ఉన్న ఇంటర్న్ జాబ్కి సంబంధించిన పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన జాబ్కి అదేవిధంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మీకు లేటెస్ట్ జాబ్స్ అనేది కూడా అప్డేట్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. సో గైస్, ఇది వచ్చేసి ఎయిర్ బస్ కంపెనీ అనమాట. దీంట్లో ఇంటర్న్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఇదొక ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో మనకి ఫ్యూ డేస్లో అయితే ఒక నోటిఫికేషన్ అనేది కూడా క్లోజ్ అవ్వడం జరుగుతుంది. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చి ఇక్కడ చూడవచ్చు. ట్రైనింగ్ డెలివరీ ఇంటర్న్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. మీకు ఎయిర్ బస్ ఇండియా ట్రైనింగ్ సెంటర్లో వచ్చేసి మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఒక గ్లోబల్ ట్రైనింగ్ బై ఎయిర్ బస్ ఆర్గనైజేషన్ కంపెనీ అనమాట. దీంట్లో ఎయిర్ బస్ ఎయిర్ క్రాఫ్ట్ వి డిజైన్ డెవలప్ డెలివర్ ట్రైనింగ్ సొల్యూషన్స్ తోటి మనము ఈ టెక్నాలజీ సొల్యూషన్స్ మీద వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఎయిర్ బస్ కంపెనీ ప్రొఫైల్ విషయానికి వస్తే ఎయిర్ బస్ వచ్చేసి ఒక ఇంటర్నేషనల్ ప్యూనర్ ద ఏరోస్పేస్ ఇండస్ట్రీ కంపెనీ అనమాట. దీంట్లో డిజైనింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ డెలివరీ ఏరోస్పేస్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అండ్ సొల్యూషన్స్ టు ది కస్టమర్ గ్లోబల్ స్కేల్ మీద వర్క్ అయితే చేస్తారు. ఈ జాబ్కి సంబంధించిన జాబ్ ప్రొఫైల్ విషయానికి వస్తే మనము ట్రైనింగ్ డెలివరీ కోఆర్డినేటర్ ఎయిర్ బస్ ఈ యొక్క ఇండియా ట్రైనింగ్ సెంటర్ సంబంధించిన కోఆర్డినేటర్కి రిపోర్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. దీంట్లో రెస్పాన్సిబుల్ ఫర్ ప్లానింగ్ ది ఫ్లైట్ ట్రైనింగ్ కోర్సెస్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ట్రైనింగ్ డెలివరీ కోఆర్డినేటర్ బేస్ చేసుకొని వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. రెస్పాన్సిబుల్ టు వర్క్ విత్ ది టీమ్ టు మేనేజ్ ఫెసిలిటీ బుకింగ్ అండ్ ఇన్స్ట్రక్టర్ బుకింగ్ ఎఫిషియెంట్లీగా వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. దాంతోపాటు కోఆర్డినేట్ విత్ సెంట్రల్ ఆపరేషన్స్ ప్రొవైడ్ సొల్యూషన్స్ టీమ్ తోటి వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్టర్ ఎక్విప్మెంట్ మీద కూడా వర్క్ చేయాలి. షల్ మేనేజ్ లాస్ట్ మినిట్ చేంజెస్ ఎఫిషియెంట్లీ కోఆర్డినేటింగ్ విత్ వేరియస్ స్టేక్ హోల్డర్స్ తోటి వర్క్ చేయాలి. ఇంటర్నల్ క్వాలిటీ అండ్ ఎక్స్టర్నల్ రెగ్యులారిటీ కస్టమర్ ఆడిట్స్ తోటి కూడా మనం పని చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి రిక్వైర్మెంట్ విషయానికి వస్తే మీరు మినిమం గ్రాడ్యుయేట్ చేసి ఉంటే కనుక ఈ యొక్క జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎక్సలెంట్ కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, జీ సూట్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. డేటా అనలిటిక్స్ స్కిల్స్, గుడ్ బిజినెస్ అక్యుపెన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, తర్వాత మనకి పర్సనాలిటీ అండ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు, ఇంగ్లీష్లో మంచి లాంగ్వేజ్ ఉన్న వాళ్ళు, మల్టీలింగ్వల్ ఎన్విరాన్మెంట్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. కంపెనీ వచ్చేసి ఎయిర్ బస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్న్షిప్ ఫార్మేట్లో ఎంట్రీ లెవెల్ పొజిషన్ కింద ఈ కంపెనీ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. మరిన్ని వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. చూసి ఈ యొక్క జాబ్కి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు.